భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే గొప్ప సంకల్పంతో లాయిడ్ గ్రూప్ విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ధనిక్ భారత్ అకాడమీ పేరుతో విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నట్లుగా గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ప్రకటించారు. కేవలం ర్యాంకుల కోసం కాకుండా విద్యార్థులకు ఒత్తిడి లేని కాన్సెప్ట్ ఆధారిత విద్యను అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఐఐటి, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల కోసం పటిష్టమైన ఫౌండేషన్ కోర్సులను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏఐ, స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఆధునిక బోధన ద్వారా విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దుతామని అకాడమీ డైరెక్టర్ బాలలత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగు యువతకి ఇంటర్మీడియట్ విద్యలో ఒత్తిడి పెరుగుతున్న సందర్భంగా, వాళ్ళ మీద స్ట్రెస్ పెరుగుతున్న సందర్భంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ ధనిక్ భారత్ విద్యా సంస్థలు వస్తున్నాయి. మనందరూ తెలుసు, ఎంసెట్, నీట్ కావచ్చు, ఐఐటి, జేఈ కావచ్చు, వీటి మీద చాలామంది తెలుగు యువత ఆశపడుతున్నారు. కానీ దానివల్ల వాళ్ళు బట్టి పడటం, కాన్సెప్చువల్ క్లారిటీ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి కొత్త విద్యా విధానంతో తక్కువ మంది స్టూడెంట్స్తో ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా ఒక నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య, దాంతోపాటు నాణ్యమైన కోచింగ్ ఇచ్చే విధంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో స్టార్ట్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 2026-27 అకాడమిక్ ఇయర్కి ప్రత్యేకంగా విద్యా సంస్థలో క్వాలిటీ టీచర్స్, దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మొత్తం మా దగ్గర ఉన్నారు. వీళ్ళు టాప్ లెవెల్లో పిల్లల్ని ఒత్తిడి చేయకుండా చెప్తారనమాట. దీంతో పాటు స్మార్ట్ లెర్నింగ్, ఆడపిల్లలకు ప్రత్యేకమైన సెక్యూరిటీ, మగపిల్లలకు కూడా జెండర్ న్యూట్రల్ ఎడ్యుకేషన్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. దాంతోపాటు కొత్త తరం విద్య, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెటావర్స్ కావచ్చు, 3D ప్రింటింగ్ కావచ్చు, అంటే భవిష్యత్తులో మా దగ్గరకు వచ్చిన పిల్లవాడు సెటిల్ అయ్యే విధంగా విద్య ఉంటుంది. దాంతోపాటు ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ చేసి పిల్లలందరికీ కూడా ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే వాళ్ళని పంపించడం కాదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తుంది ధనిక్ భారత్ అకాడమీ. మేము విద్యా సంస్థ స్థాపించాం. టోటల్ 16 విద్యా సంస్థల బ్రాంచెస్ వచ్చినాయి అన్నమాట. హైదరాబాద్లో 6, వైజాగ్, విజయవాడ, గుంటూరు రిమైనింగ్ విద్యా బ్రాంచ్లు వచ్చినాయి మాయి. ప్రతి చోట కూడాను సీనియర్స్ మాతో పాటు అసోసియేట్ అయ్యారు. ఎవరికైతే 25, 30, 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇదే విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులు మాతో అసోసియేట్ అయ్యారు. ఈ విద్యా సంస్థల్ని మేము స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఒక లక్ష్యంతో, ఆ లక్ష్యంలో భాగంగా ఈ విద్యా వ్యవస్థలో కూడాను మేము ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడాను ఎంతోమందిని రేపు ఎంటర్ప్రెన్యూర్స్గా చూడాలని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళుగా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. మా టీం అంతా కూడాను బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసేటట్లు, ఎస్పెషల్లీ ఈ కౌమార దశలో ఉన్న విద్యార్థులు కాబట్టి స్ట్రెస్ బాగుంటుంది. అందులో ఐఐటి, జేఈ, నీట్లో కూడాను మంచి ర్యాంక్స్ రావాలంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అయిన బాలలత గారు కూడాను డైరెక్టర్గా ఉన్నారు ఈ విద్యా సంస్థల్లో. ఈ టైప్ బ్లెండ్ తోటి వస్తున్న విద్యా సంస్థలు ఏకైక విద్యా సంస్థ ధనిక్ భారత్ విద్యా సంస్థలని మేము తెలియజేసుకుంటాం.